జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ధ్యానం చేసే విధానము ఎలాగో శ్రీకృష్ణుడు 6వ అధ్యాయంలో 10వ శ్లోకం దగ్గర నుంచి చెప్పడం ప్రారంభం చేశాడు. మొట్టమొదట ఒక్కడే ఉంటే మంచిది, కానీ 10 మందితో కూర్చుంటే ఊరికే కబుర్లతోటే మొత్తం కాలం అంతా గడిచిపోతుంది, లేదా వాళ్ళ అనుభవాల్ని పంచుకోవడంతో కాలం గడిచిపోతుంది, ధ్యానం ఏం జరగదు, చేత ఒక్కడే ఉండడం మంచిది. రహసి స్థిత ఏకాకి అన్నాడు ఆయన. ఇది ఇందులో రహసి స్థిత ఏకాకి. రహసి అంటే 10 మంది లేకుండా ఎక్కడైనా కాస్త ఇబ్బందికర, ఎవ్వరికీ కూడా కనిపించని స్థితిలో. మళ్ళీ ఏకాకి అంటారు ఎందుకండి అంటే, మిగతా వాళ్ళకి కనిపించడానికి అవకాశం లేని ఒక చోట ఎక్కడైనా ఏ కొండ గుహలోనో లేకపోతే ఏ వనాల్లోనో ఉన్నప్పటికీ కూడా కాస్త తనకి సేవ చేసి పెట్టేటటువంటి ఒక విద్యార్థో లేకపోతే ఒక సేవకుడు అలాంటి వాళ్ళైనా ఉంటుంటారు కదా సాధారణంగా పక్కన. అలాంటి వాళ్ళు కూడా ఉండకుండా ఉంటే చక్కగా వాడికి చేసుకునేటటువంటి సాధన ఏదో తన బాగు కోసం తను చేసుకోగలుగుతాడు అని. ఏకాకి యతచిత్తాత్మ నిరాశీ అపరిగ్రహ. ఊరికే చెయ్యాల్సినటువంటి ధ్యానాన్ని డిస్టర్బ్ చేసేటటువంటి ఇతర కోరికలు రానటువంటి స్థితి మనకి చుట్టూ ఏర్పడి ఉండడం చాలా మంచిది. అందుకోసం మళ్ళీ వీడి ఇక్కడ కూర్చుని ఏదో ఇతరమైన వాటిని ఆలోచించడం ప్రారంభించాడు అనుకోండి, దీని మీద మళ్ళీ వాడికి దృష్టి వెళ్ళడం అవ్వదు, తద్వారా వాడికి అది వ్యర్థమైపోతుంది. చేత అలాంటిది ఉండద్దు. లేదు ఎవడైనా ఏదైనా పట్టుకొచ్చి ఇచ్చాడు అనుకోండి, అలాంటివి కూడా మంచిది కాదు. ఎందుకనంటే ఆ వచ్చేటువంటి వ్యక్తి తెచ్చే వస్తువు ఏ రకమైనటువంటివో మనకి తెలియదు కనుక వ్యక్తులలో సాత్విక రాజస తామస వ్యక్తులు ఉండొచ్చు, లేదు వాడు ఏదో ఇతర భావాలతో పట్టుకొచ్చి మనకి ఇచ్చి ఉండొచ్చు. వస్తువుల్లో కూడా రాజస సాత్విక తామస వస్తువులు ఉండొచ్చు. చేత వస్తుగతమైన దోషము వ్యక్తిగతమైన దోషము రెండు మనకక్కడ ప్రభావాన్ని చూపిస్తుంటాయి కనుక వాటిని మనం వీలైనంత వరకు అవాయిడ్ చేయగలిగితే, వాటిని లేకుండా చేసుకోగలిగితే సుఖం కదా. చేత అది పరిగ్రహం అంటాను దాన్ని. ఆ పరిగ్రహం కూడా లేకుండా ఉండడం మంచిది. మనకి రామాయణం ఒక కథ చెప్పిందండి. రామాయణంలో సీతమ్మ చెప్పింది రాముడితోటి, ఏమయ్యా మనకు అవసరం లేని వస్తువులు మనం తెచ్చుకోవద్దు, మనకు అవసరం లేని వస్తువులు ఎవడైనా ఇచ్చినా మనం పట్టుకోవద్దు. పాపం పెద్దవాడు కదా ఇచ్చాడు కదా, ఏదో పోనీ ఉండనివ్వండి, ఏదో మిగతా వాడితో పాటు అది కూడా ఉంటుంది అని అనుకోవడం కూడా వీల్లేదా? అలా కూడా అది ప్రమాదకరమే. నువ్వేమో అడవికి వచ్చావు,
మీ కైకమ్మ గారేమో నువ్వు మునిలా ఉండాలి అని చెప్పారు, నేను కూడా మునిలా ఉంటాను అని నువ్వే వాగ్దానం చేసి బయలుదేరావు. మునిలా ఉండదలుచుకున్నవాడికి నీకు బాణాలు ధనస్సు ఎందుకయా? వాటిని ఎందుకయ్యా పట్టుకొచ్చావు నువ్వు? అసలు నువ్వు బయలుదేరినప్పుడే ఆ పట్టుకొస్తున్నావు అంటే నాకు మనస్సులో ఒక డౌట్ ఉంది. అది పక్కన ఉంటే మనకు ఊరికే ఉండనివ్వదు కదా, దాంతో ఏదో చేయాలనిపిస్తుంది. చూడండి, రోడ్ల మీద తిరిగేవాడు చేతిలో కర్ర పట్టుకున్నాడు అనుకోండి, ఇలా 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 తిప్పాలనిపిస్తుంది. అలా తిప్పేట పక్కన ఎవడ ఉంటే వాడి మీద ఒకటి వేయాలనిపిస్తుంది. ఎవడు లేకపోతే అక్కడ చెట్టు ఉంటే చెట్టును కొట్టాలనిపిస్తుంది, లేకపోతే అక్కడ గట్టును కొట్టాలనిపిస్తుంది. చేతికి కొంతమంది చైన్ కీస్ పెట్టుకుంటూ ఉంటారు చూడండి, ఇలాగా తాళాలు ఉండేటువంటి చైన్ ఇలా పెట్టుకుంటే ఇలా గిరగిరగా ఇలా తిప్పాలనిపిస్తూ ఉంటుంది. ఏం లేకపోతే అలా కూర్చొని గోళ్ళు కొరుగుతూ కూర్చోవాలనిపిస్తుంది. ఇలాగా ఏదో ఒకటి వస్తువు అనేటటువంటిది ఎప్పుడు కూడా తన ప్రభావాన్ని మన మీద చూపిస్తూ ఉంటుందా? ధనస్సును పట్టుకొచ్చావు, ఇప్పటికీ ఆల్మోస్ట్ 12 ఏళ్ళు గడిచింది, 12.5 ఏళ్ళు పైన గడిచింది. ఇప్పటికీ 14 ఏళ్ళు మనకి లిమిట్ ఇక్కడ అడవిలో ఉండాల్సినటువంటిది. ఇప్పుడు 12.5 ఏళ్ళు మనకి హాయిగా గడిచిపోయింది, ఏ ఇబ్బంది లేకుండా. ఇప్పుడేమో ఆ ఋషులంతా వచ్చారు. వస్తే తగుదునమ్మా అని వాళ్ళకి నువ్వు ప్రామిస్ చేసావు. మీకేం బెంగక్కర్లేదయ్యా, రాక్షసులందరినీ కూడా నేను సంహరించి మీ తపస్సులు సక్రమంగా సాగేటట్టు నేను చేస్తా. ఈ మాట నువ్వు వాగ్దానం ఇప్పుడు ఎందుకు నువ్వు చేయాల్సి వచ్చింది? ఇప్పుడు వాళ్ళ పనులు ఏవో వాళ్ళు చేసుకుంటున్నారు, మనం వచ్చింది మనం ఇక్కడ 14 ఏళ్ళు గడిపి వెళ్ళడం కోసం వచ్చాం. మనం ఇప్పుడు ఇక్కడ పర్మనెంట్గా ఉండేవాళ్ళం కానే కాదు. పోనీ ఇక్కడ మనం పర్మనెంట్గా ఉండేవాళ్ళం అయితే పోనీ ఏదో ఒకటి మనం చేయొచ్చు. మనం ఏదో చేసి పోయిన తర్వాత ఆ ఉద్రిక్తులైనటువంటి వాళ్ళు ఇక్కడ వెళ్ళికనే ఇబ్బంది కలిగించవచ్చు. మనకి ఈ మిగతా ఉండే కొద్దిపాటి సమయాన్ని సక్రమంగా జరిగేటట్టు వాళ్ళు సహకరించకపోవచ్చు. ఇప్పటిదాకా అయితే మనకి అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం రాలేదు కదా, కనుక మిగతా కాలం కూడా హాయిగా గడిచిపోవాల్సింది. కానీ నువ్వు ఆ పట్టుకొచ్చావు కదా, ఆ పక్కన నీ ధనస్సు బాణం ఇవి రెండు నీతో పాటు ఉన్నాయి కదా, అవి ఊరికే కూర్చొనివ్వవు కదా, కొంచెం అలా దురద పెడుతూ ఉంటుంది అది. సో ఇది ఎవడి మీదనే వెయ్యాలి, ఎక్కడైనా వెయ్యాలి, ఏదో చెయ్యాలి, ఇలా అనిపిస్తూ ఉంటుంది. తప్పు నీది కాదు, నువ్వు మంచివాడివే, నేను ఒప్పుకుంటా. పక్కనుండే వస్తువుది తప్పది. నీకు ఆ విషయం జ్ఞాపకం ఉందనుకుంటా, నాకు తెలిసింది నేను చెప్తున్నాను, ఏమనుకోకు. నీకు తెలియదని నేను చెప్పట్లేదు, నాకు తెలుసును అని చెప్పట్లేదు, జ్ఞాపకం వచ్చింది కనుక నేను చెప్తున్నానయ్యా. తపస్సు చేసుకునేటటువంటి ఒక ఋషి మంచి తీవ్రమైనటువంటి స్థాయిలో హాయిగా తపస్సు చేస్తుంటే ఇంద్రుడి గారికి భయం వేసింది. వీడు చేసిన తపస్సుతోటి నాకెక్కడ వీడు ముప్పు తీసుకొస్తాడో అనేటటువంటి ఒక ఆశంక అతని మనసులో బయలుదేరి ఎలాగైనా ఇతన్ని ఈ తపస్సులోంచి చెడగొట్టాలి. అంతే. ఆయన తపస్సు చేసుకుంటుంటే ఉన్నాడు మధ్యాహ్నం వేళ. ఆ చుట్టుపక్కల ఇంకెవరు లేరు అక్కడ. ఈయన ఒక భటుడి వేషం వేసుకుని చేతిలో ఒక మంచి కత్తిని తీసుకుని వచ్చి ఆ ఋషికి పక్కన పెట్టి, ఆయన దాన్ని గమనించే స్థితిలో అయితే లేడు, కానీ చెవులైతే తెరిచున్నాయి కదా, కనుక అందులో ఏదైనా ఒక బీజం కనుక వేసినట్టయితే అది మెల్లిగా ఎప్పుడు అవసరమైతే అప్పుడు అది ఫలిస్తుంది అని అనుకుని ఆయన చెవిలో ఇది నేను నీ దగ్గర న్యాసంగా పెట్టి వెడుతున్నాను అని మాట అనేసి వెళ్ళిపోయాడు. సరే, సాయంకాలం అయింది. రోజు తన అనుష్ఠానాన్ని ముగించుకుని మళ్ళీ మిగతా కార్యక్రమాలకు వెళ్ళేటువంటి సమయం రాగానే ఈ మహర్షి తన సమాధిలోంచి మళ్ళీ బయటకు వచ్చాడు. ఇటు అటు చూస్తే పక్కన కత్తి కనిపించింది. ఏమిటబ్బా ఇది మన దగ్గర ఉండాల్సిన వస్తువు కాదే, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పట్టుకొచ్చారు, ఎందుకు పెట్టారు, ఎప్పుడు పెట్టారు, ఏమిటి దీని తాత్పర్యం? సరే, అదేమిటో పాపం ఇతనికేమీ తెలియలేదు. పోనీ చెప్పడానికి చుట్టూ ఎవరూ లేరు. కాసేపు అట్లా ఆలోచిస్తే ఏదో ఒక మాట అలాగా చూచాయగా అతనికి వినిపిస్తోంది. ఇది న్యాసంగా పెట్టా, జాగ్రత్త, న్యాసంగా పెట్టా, జాగ్రత్త. న్యాసం అంటే ఈ వస్తువు నేను నీ దగ్గర పెడుతున్నా, దీన్ని మళ్ళీ నేను ఎప్పుడైతే కావాలని వస్తానో అప్పుడు సురక్షితంగా నాకు మళ్ళీ దాన్ని వాపస్ చేయాలి అని అర్థం.
న్యాసంగా. దానం ఇవ్వడం వేరు, న్యాసంగా పెట్టడం వేరు. కనుక ఇది న్యాసము అని అంటే నీ దగ్గర పెడుతున్నా, జాగ్రత్తగా చూసుకోవడం కోసం పెడుతున్నా, నేను మళ్ళీ ఎప్పుడు వచ్చి అడిగితే అప్పుడు నాకు అది ఇవ్వాలి. కనుక ఇది న్యాసము అని చెప్పి వెళ్ళాడు ఆయన. ఆ మాట ఇతనికి చెవిలో లోపలికి వెళ్ళిపోయింది కనుక మెల్లిగా ఒకసారి అతనికి ప్రకాశించింది. ఓ పాపం ఎవరో పెట్టినట్టున్నాడు ఇక్కడ, ఏదో అవసరం వచ్చి దీన్ని మళ్ళీ అతనికి మనం సురక్షితంగా పెట్టి ఇవ్వాలి. సరే, మంచిదే. సరే, మన్నాడు మళ్ళీ ఇంత ధ్యానంలో కూర్చున్నాడు. పొద్దున్నే అనుష్ఠానం చేసుకొచ్చి కాసేపు కూర్చున్న తర్వాత ఇతనికి అనిపించింది, ఈ వస్తువు మళ్ళీ అతను వస్తే అడిగితే ఇవ్వాల్సి వస్తుంది కదా. సరే, మరి ఇవ్వాలంటే జాగ్రత్తగా చూసుకోవాలి కదా. దీన్ని ఇటోటో పెడితే మళ్ళీ ఎవడైనా వచ్చి తీసుకుపోతే మళ్ళీ కష్టం కదా. అంచేత సరే ఎందుకైనా మంచి దాని మీద అలా చెయ్యి వేసి సరే తపస్సు చేసుకుందామని మొట్టమొదటి ఇలా కూర్చునేవాడు కాస్త ఇలా మారింది. సరే, కొంతసేపు అయిన తర్వాత ఇలాగేం కూర్చుంటాం, ఇలా కూర్చోవలసింది కనుక సరే దీన్నే తెచ్చి పెట్టుకుని శుభ్రంగా అలా ఒళ్ళో పెట్టుకుంటే బాగుంటుందని కత్తి ఒళ్ళో పెట్టుకోవడం. ఈయన ధ్యానం ఆత్మ మీదో పరమాత్మ మీదో పోయి ఇప్పుడు కత్తి మీద ధ్యానం అయింది. ఇప్పుడు సరే, ఓ 2-3 రోజులు అట్లా గడిచింది. దాని తర్వాత రోజు తను హోమాలు అది చేసుకునేవాడు. పొద్దున సాయంకాలం అగ్నిహోత్రం చేసుకునేవాడు. సో ఈ అగ్ని ఉపాసన కోసం దర్భలు, చిన్న చిన్న సమిధలు తెచ్చుకునేవాడు. మామూలుగా ఇదివరకు అడవిలోకి వెళ్ళినప్పుడు వాటిని ఏరుకొని ఉంచుకుంటారు, అక్కడక్కడ రాలిపోయినవి ఉంటాయి ఇక్కడ. సో వాటిని ఏరుకొని తెచ్చుకునేవాడు. సరే, ఇలా చేతిలో వస్తువు అయితే ఒకటి ఉంది కదా, సరే ఉన్నదాన్ని అయితే వాడాలి కదా, వాడకపోతే పాడైపోతుంది కదా. అందుచేత దీన్ని మనం వాడుతుంటే చక్కగా ఫ్రెష్గా ఉంటుంది అని దాంతో శుభ్రంగా చక్కగా దర్భలు కోయడం ప్రారంభించాడు. దర్భలతో పాటు కట్టెలు కోయడం ప్రారంభించాడు. చిన్న చిన్న పుల్లలు గట్రా కోయడం ప్రారంభించాడు. పళ్ళు గట్రా కోయడం ప్రారంభించాడు. ఏమైనా పండు వస్తే చక్కగా తొక్క తీసుకోవడానికి వాడడం ప్రారంభించాడు. అప్పుడప్పుడు వెడుతుండేటప్పుడు పొదల కింద ఉంటుంది కదా గడ్డి, అది పెరిగిపోయి ఆ పొదల్ని కాసి ఇటు జరపాలంటే ఇద్దరు చేతితో అలా తీసుకుని పెడుతుండేవాడు. ఇప్పుడు చేతిలో సాధనం ఉంది కదా, దాంతో కొద్దిగా ఇటు తీయడం ప్రారంభించాడు. అప్పుడు మధ్యలో చిన్న చిన్న కీటకాలు గట్రా వస్తుంటాయి కదా, వాటిని దీంతో అదిలించడం ప్రారంభించాడు. మరి అదిలిస్తుంటే అవి మాత్రం ఊరుకుంటాయి ఏమిటి? ఇదివరకైతే ఈయన నేను చేసుకుంటూ వెడిపోతుండేవాడు కనుక అవి ఏం చేసేవి కాదు. ఇప్పుడు ఈయన చేతిలో పరికరం పట్టుకుని దాంతో ఇటు అటు అంటుంటే అవి కూడా ఎదురు తిరగడం ప్రారంభించాయి. ఎదురు తిరుగుతుంటే వీటితోటి వాటిని అదిలించడం, మెల్లిమెల్లిగా వాటిని సంహరించడం దాకా వెళ్ళింది. ఇంకా తర్వాత హింసా ప్రవృత్తే నియమం అయిపోయింది. శుభ్రంగా ఆయన కాస్త భ్రష్టాగ్రేసుడయ్యాడు. ఇంద్రుడికి ఇప్పుడు హాయి అని అనిపించింది. రామా, చేతుల్లో ధనుర్బాణాలు పట్టుకొచ్చావయ్యా, నువ్వు ముని వృత్తిలో ఉందామని అనుకున్నవాడివి, ఈ ధనుర్బాణాలు నీకెందుకయ్యా? అవి ఉన్నాయంటే ఏదో పని చేయాలని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఋషులు వచ్చారు వాళ్ళకి కలిగినటువంటి కష్టాలను చెప్పుకోవడానికి కోసం. వెంటనే నువ్వు వాగ్దానం చేసేసావు, మీకెందుకర్రా, నేను దత్తం అభయం మయా అన్నట్టుగా వాళ్ళకి చెప్పేసావు. వాళ్ళు ఊరుకుంటారా ఏమిటి? వాళ్ళు రాక్షసులు. ఒకడిని కదిపితే మొత్తం డొంకంతా కదిలినట్టుగా వాళ్ళంతా వచ్చి మీద పడితే అక్కడి నుంచి మళ్ళీ మనకి వాళ్ళతో యుద్ధాలు, దెబ్బలాటలు, కొట్లాటలు, ఏమవుతుందో మళ్ళీ మనకు తెలియదు. ఈ మాట సీతమ్మ అంటుంది రాముడితో. సరే, రామాయణంలో తర్వాత దానికి సమాధానం రాముడు చెప్తాడని అనుకోండి. మనం ఉండేటటువంటి చోటు, మన చుట్టూ ఉండేటువంటి పరికరాలు మనం కోరుకోకుండా ఒకవేళ వచ్చినప్పటికీ కూడా వాటిని ఏ రకంగా వినియోగించవలే, అసలు వాటి ప్రస్తావన లేకుండా చేసుకుంటే పోలే. అపరిగ్రహ, నువ్వు కోరి వస్తువుని తెచ్చుకోవద్దు. వస్తువు ఎవడో పట్టుకొచ్చి నీకు అయాచితంగా ఇచ్చినా దాన్ని నువ్వు అంగీకరించనే వద్దు సుమా. ఇది గతంలో చెప్పాడు ఆయన. సో ఇలా చెప్పి ఇక కూర్చునేటటువంటి స్థానాన్ని గురించినటువంటి వివరణ 6వ అధ్యాయంలో తను చేస్తూ 11వ శ్లోకంలో శుచౌదేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనం ఆత్మనః న అతి ఉచ్ఛ్రితం న అతి నీచం చేలా అజినా కుశ ఉత్తరం. ఒకదానిపైన ఒకటి ఇట్లా వేసుకునే ఆసనాన్ని
చక్కగా తత్ర ఏకాగ్రం మనః కృత్వా ఉపవిశ్య ఆసనే యుంజ్యాత్ యోగం ఆత్మవిశుద్ధయే. తన మనస్సుని బాగు చేసుకోవడం కోసం, స్వాధీనం చేసుకోవడం కోసం అలాంటి చోట కూర్చుని వీడు తన యొక్క సాధనని యోగ అభ్యాస క్రమాన్ని వీడు ప్రారంభం చేయాలి. ఇది చెప్పాడు ఆయన. మొట్టమొదట స్థానం. ఆ స్థానాన్ని కూడా ఇందాక మనం గతంలో అనుకున్నాం కదా, గోమయంతో అలికి దానిపైన ముగ్గులు పెట్టి చెక్కపీట వేసుకుని ఆ చెక్కపీట మీద దర్భలతో చేసినటువంటి ఒక ఆసనాన్ని వేసుకుని దానిపైన రకరకాల చర్మాలని మనకి శాస్త్రాల్లో చెప్తుంటారు. రాజస లక్ష్యాలు కలిగిన వాళ్ళైతే పులి చర్మాన్ని వేసుకుంటారట. సాత్విక లక్ష్యాలు కలిగిన వాళ్ళైతే జింక చర్మాన్ని వేసుకుంటారట. మరి తామస లక్ష్యాలు కలిగిన వాళ్ళైతే ఇతరమైనటువంటి ఏనుగు చర్మాలు లాంటివో ఏవో వాళ్ళు వాడతారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి చర్మాన్ని దాని మీద వేసుకుని కూర్చునేటువంటి పద్ధతి, ధరించేటటువంటి పద్ధతి ఇది కూడా చెప్తారు. సాధారణంగా ఈ వేదాలు చదువుకునేటువంటి పిల్లలకి యజ్ఞోపవీతంలో ఆ జింక చర్మాన్ని కృష్ణాజినము అని అంటారు దాన్ని కూడా చిన్న పీసుని దాంట్లో కడుతూ ఉంటారనమాట. అది సహజంగా సాత్వికము అని అంటారు దాన్ని. అందుకోసం దాన్ని కట్టి వాళ్ళకి ఒక పవిత్రతని ఆపాదింప చేయడానికి కోసమని అలా చేస్తుంటారనమాట. సరే, మనకి ఏదో రకంగా అది ఒక జంతువు నుంచి తీసినటువంటి చర్మము అయినట్టయితే అది అంత అయోగ్యం కాదు కనుక మనం అసలు జంతు సంబంధమైనదే లేకుండా ఉండేటట్లుగా చేసుకుంటే మంచిది అని మన పెద్దలు చెప్తుంటారు. అలా చేసేటప్పుడు ఏం చేయాలి? మొట్టమొదటి ఒక చెక్కపీట వేసుకోవాలి. నేలలో మనం ఉండేటప్పుడు మనం ఉండే స్థాయికి ఇప్పుడు నేల వచ్చింది అని అంటే దీనికి కింద ఎన్ని రకాలు ఉన్నాయో మనకైతే తెలియదు కదా. మనకి పైన కనిపించేదే శుద్ధంగా అందంగా ఉంటుంది. ఒకసారి ఎప్పుడో మేము చూసాం, కొన్ని దేశాల్లో ఊళ్ళల్లో వాడినటువంటి రకరకాలైనటువంటి చెత్త అంతా ఉంటుంది. ఈ చెత్తనంతటినీ పట్టుకొచ్చి ఒకచోట పోస్తుంటారు. గార్బేజ్ అని అంటారు కదా. ఇండ్లల్లోంచి సేకరించిన గార్బేజీ, డ్రైనేజెస్లోంచి సేకరించిన గార్బేజీ, ఇంకా ఇతరత్ర నుంచి సేకరించిన గార్బేజీ, ఇలాంటివన్నీ పట్టుకొచ్చి ఎక్కడో ఒక చోట, ఎక్కడో ఊరు బయట ఎక్కడో ఒక చోట వాటన్నిటిని కూడా మొత్తం పోస్తే 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 అది పెద్ద కొండలా తయారవుతుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? క్రమంగా ఊళ్ళు పెరుగుతుంటాయి. ఇప్పుడు ఇదివరకు వీళ్ళు ఊరు బయటని గార్బేజ్ పోసిన చోటు ఇప్పుడు ఈవేళ ఊరు మధ్యలో కూర్చుంది. మరి ఇప్పుడు దాని కాస్ట్ పెరిగిపోయింది. ఇప్పుడు ఇంతటిని ఏం చేస్తారు? ఇప్పుడు దాని అంతటిని కూడా చక్కగా నీట్గా తయారు చేసి దాని మీద కాస్త మట్టిని జల్లి దాంట్లో కొన్ని గింజలు వేసి చక్కగా గ్రీనరీ దానికి చేసి మంచి మంచి రోడ్స్ వేసి దాన్ని ఫ్లాట్స్ చేసి అమ్మేస్తారు. ఆ అమ్మేసిన దాని మీద చక్కగా వీళ్ళు భవనాలు కట్టుకుంటారు. మంచి మార్బుల్ ఫ్లోరింగ్స్ చేసుకొని చక్కగా మంచి గ్రానైట్ వాల్స్ కట్టుకొని దాని మీద రకరకాలైనటువంటి రంగూన్ టీక్ వుడ్ తోటి రూఫ్ డోర్స్ ఇవన్నీ తయారు చేసుకుని పెట్టు కూర్చుంటారు. కానీ కింద ఉన్నదేమిటి? డ్రైనేజెస్లోను టాయిలెట్స్లోంచి మరొక చోట నుంచి వచ్చినటువంటి గార్బేజ్ అంతా వేసి 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 మొత్తం చేసినట్టు ఒక పెద్ద కొండ. ఇప్పుడు ఆ కొండ మీదకి వీళ్ళు చక్కగా ల్యాండ్స్కేపింగ్ చేసుకుని మంచి ఫౌంటైన్స్ పెట్టుకుని దాని మీద అక్కడ బ్రహ్మాండం ఏంటంటే లైటింగ్ ఏర్పాటు చేసుకుని ఇళ్ళు కట్టుకుని దాని మీద కూర్చొని ధ్యానం చేస్తానంటే ఆ కింద ఏది పూర్తి చేసి పూరించి పెట్టారో అవే లోపలికి వస్తాయి తప్ప వీడు అనుకున్నది వీడికి లోపలికి రాదు. కింద ఉండేటటువంటి ఈ భూమి ఎప్పుడు కూడా నిరంతరము తనలో ఉండేటటువంటి గ్యాసెస్ని పైకి పంపిస్తూ ఉంటుంది. తనలో ఉండేటువంటి తేజస్సుని ఆవిరిని పైకి పంపిస్తూ ఉంటుంది. ఏ ఏ ఏ పదార్థమైనా అంతే అనుకోండి, తనలో ఉండేటువంటి శక్తిని విడుదల చేస్తూ ఉంటుంది, మళ్ళీ కొత్త శక్తిని తీసుకుంటూ ఉంటుంది.
మన బాడీస్ కూడా నిజానికి అలాగనే ఉంటాయి. మనం పనిచేస్తున్నాం అనుకోండి, దేహంలోంచి కొంత ఆవిరి బయటకు వస్తూ ఉంటుంది. అది ఒక్కొక్కసారి మనకి చెమటగా కనిపిస్తుంది, ఒక్కొక్కసారి మనకి కనిపించదు, కానీ మనలోంచి వస్తూ ఉంటుంది. స్నానం చేయగానే చూడండి, మనం అద్దం మీద చేపెట్టామంటే ఇలాగ వేళ్ల చుట్టూ ఒక ఆవిరి ఫార్మ్ అవుతూ ఉంటుంది. మరి ఆవిరి కింద నుంచి పైకి వచ్చేటప్పుడు మధ్యలో ఏమున్నాయో వాటి సారాన్నే తీసుకునేది మెల్లిగా పైకి వస్తుంది తప్ప మిగతాది రాదు కదా. సో మనం కూర్చునేటువంటి నేల క్రింద ఎన్ని రకాలైనటువంటి ఉన్నాయో మనకి తెలియదు. సో అందులోంచి అవన్నీ పైకి వచ్చేటప్పుడు మనం కూర్చుని ఇక్కడ చక్కగా నారాయణనామ స్మరణ చేద్దామని అంటే మనకి రకరకాల ఆలోచనలు వస్తుంటాయి అన్నమాట. సో ఇవి రాకుండా మనం అరెస్ట్ చేయాలి అని అంటే ఏం చేయాలి? సో దానికోసం అని మొట్టమొదట ఒక మొదటి అవరోధం ఆవు పేడతోటి దాన్ని శుభ్రంగా అలుకుట. మనందరికీ తెలుసును, గో సంబంధమైనటువంటి ఏ వస్తువుల్లోనైనా మంచి శక్తి ఉంటుంది. ఒక భాస్వరపు శక్తి ఉంటుంది దాంట్లోనూ. అది గోమయం కావచ్చు, గోమూత్రం కావచ్చు, ఆవు విడుదల చేసేటటువంటి శ్వాస కావచ్చు, ఇవన్నీ కూడా చాలా శక్తి ఆవులకి. దేశవాళీ ఆవుల సంగతి మనం మాట్లాడుకుంటున్నాం. ఆవులు లాంటి జంతువుల గురించి మనం మాట్లాడుకోవట్లేదు. ఏదో ఇప్పుడు హైబ్రిడైజ్డ్ లేదా జెర్సీస్ వాటిని గురించి మనం మాట్లాడుకోవట్లేదు. సహజంగా ఉండేటటువంటి ఆవులు విడుదల చేసేటటువంటి గాలి చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తాయి. అవి వేసేటువంటి పేడ చాలా అద్భుతమైనటువంటి శక్తి కలిగి ఉంటుంది. దాని యొక్క మూత్రం అద్భుతమైనటువంటి శక్తి కలిగి ఉంటుంది. ఇట్స్ ఎ మెడికేటెడ్ స్టఫ్ ఆల్సో. సో అలాంటి గోమయంతో, గోమయేన అనులిప్య, దాంతో చక్కగా అలకండయ్య నేలని అని మనవాళ్ళు చెప్పారు. దాని తర్వాత మనవాళ్ళు సున్నంతో తయారు చేసే ముగ్గు ఉండేది దొరికి రోజుల్లో. ఇప్పుడు మనకేంటంటే ప్రింటెడ్ పేపర్స్ వచ్చేసి ఇవే ముగ్గుల కింద చలామణి అయిపోతున్నాయి. కానీ కాదు, ఇప్పుడు కొంతమంది అయితే ఈ బియ్యం నుంచి లేకపోతే నూకల నుంచి వాటిని ఇంట్లో వాడుకున్న తర్వాత జల్లించేసిన తర్వాత మిగిలిన వాటిని ముగ్గు కింద తయారు చేసుకుని వాటిని పెట్టుకోవడం లాంటివి చేస్తుంటారు. అది కూడా కాదు, గవ్వల నుంచి చన్నీళ్ళు పోస్తే అది కరిగి అది పౌడర్ కింద మారి ముగ్గు అంటారు దాన్ని. ఆ ముగ్గు పెడుతుంటే మంచి ఘాటు వస్తుంది అద్భుతంగా అనమాట. సో ఈ గోమయంతో అలికిన దాని మీద చక్కగా ముగ్గులు పెట్టి, అంటే అది మొదట ప్రొటెక్షన్, పైన ఇది రెండవ ప్రొటెక్షన్, దానిపైన క్రింద నుంచి వచ్చేటటువంటి ఆకర్షణకి అవరోధంగా ఉండేటట్లుగా చెక్కతోటి తయారు చేసినటువంటి ఒక పీట. మనకి తెలుసును, చెక్క కింద నుంచి వచ్చేటువంటి వాటిని అడ్డేస్తుంది. అది కింద ఏదైనా కాస్త ఎర్తింగ్ అయినప్పటికీ కూడా దాని మీదకి ఏం కాదు, చెక్క వాటిని అడ్డేస్తుంది అన్నమాట. చెక్కతో చేసినటువంటి పీట, అంతకంటే పవర్ఫుల్గా ఉండేటువంటి దర్భలు. అందుకోసం దానిపైన దర్భలతోటి ఒక ఆసనం, దానిపైన మళ్ళీ కూర్చునేటప్పుడు మళ్ళీ దర్భలంటే కొన్ని గుచ్చుకుంటూ ఉంటాయి. మరి అలా గుచ్చుకోకుండా ఉండడానికి వీలయ్యేటట్టుగా మెత్తగా ఏదైనా ఉండాలి కనుక అప్పట్లో వాళ్ళు జంతువుల చర్మాలు చెప్పారు. ఇప్పుడు మనకి జంతువుల చర్మాలతోటి అవసరం లేదు అని మనం అనుకున్నప్పుడు ఈ జూట్, పురుకోస ఇలాంటి వాటితోటి తయారు చేసినటువంటి ఆసనాలు ఉంటాయి. వాటికి చిత్రాసనము అని పేరు. దాన్ని అందంగా అల్లిక చేసి మెత్తగా ఉండేట్టుగా తయారు చేస్తారనమాట. అంటే మరి కూర్చునేటప్పుడు కింద అదేదో రాళ్ళు రప్పలు లేదా అనీవెన్గా ఉంటూ గుచ్చుకుంటూ ఇలాంటివన్నీ ఉంటే వాడికి ఏకాగ్రత కుదరదు కనుక వీటిని అవాయిడ్ చేయడం కోసం అని చక్కటి మెత్తటి సర్ఫేస్ ఉండేటట్లుగా చిత్రాసనం. అది కూడా మళ్ళీ కింద నుంచి వచ్చేటువంటి కరెంట్స్ని ఆపగలిగేది. మరి చూడ్డానికి కూడా ఆహ్లాదకరంగా ఉండాలి కనుక దానిపైన చక్కటి తెల్లటి వస్త్రం. ఇది ఆయన చెప్పాడు. ఏమండి, చేల, అజిన, కుశ, ఉత్తరం. దానికి కింద మొట్టమొదట ఒక పీట ఉండాలి, పీట మీద దర్భలు ఉండాలి, దాని మీద అజిన ఉండాలి, దాని మీద చిత్రాసనం ఉండాలి, అప్పుడు ఆ పైన తెల్లటి వస్త్రం ఉండాలి. ఒకదానిపైన ఒకటి
ఇలాంటివన్నీ ఉండేట్టుగా ఆసనాన్ని అసలు మొట్టమొదట తిష్ట కుదరాలి కదా. ఆ తిష్ట కుదరడానికి ఉండాల్సినటువంటి పద్ధతి ఏమిటి అనేది చెబుతూ 6వ అధ్యాయంలో యోగ అభ్యాసానికి పరికర సమీకరణాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎట్లా చేసుకోవాలో నేర్పిస్తున్నాడు. తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.